నిరోధక శక్తి ఉంటుంది, ఆ క్రిమిసంహారక శక్తి ఉంటుంది. అటువంటి వేప పువ్వుని నీటిలో కలుపుతారు. తద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యుతం. శర్కర అంటే ఇక్కడ బెల్లము అని అర్థం చేసుకోవాలి. బెల్లానికి ఒక్కదానికే నిలవదోషం లేదు. అందుకే భగవంతుడికి ఏదైనా పిండి పదార్థం తయారు చేసి నివేదన చేసినా, లేదా పళ్ళు మొదలైనటువంటివి నివేదన చేసినా కూడా నివేదన చేసేటటువంటి సంభారంతో పాటుగా ఒక బెల్లంగడ్డ కూడా నివేదన చేస్తారు. బెల్లంగడ్డ మంగళద్రవ్యమే కాదు, దానికి నిలవదోషం కూడా ఉండదు. అది ఇంట్లో ఎంతకాలం నిలవ ఉన్నా అది నిలవ ఉన్న పదార్థంగా పరిగణనలోకి రాదు. అందుకే ఆ బెల్లంగడ్డ ఆ నీటిలో వేస్తారు. ఆ వేప పువ్వు వేసినటువంటి నీటిలో ఈ బెల్లంగడ్డ వేసి ఆమ్ల ఘృతైర్యుతం. ఆమ్ల అంటే చింతపండుతో కలిసినటువంటి పులుసు, చిక్కని పులుసు పదార్థంలా తయారు చేయబడినటువంటి దానిలో ఈ బెల్లం ముక్క నాని కరుగుతాయి. వేప పువ్వు యొక్క సారము దిగి వేప పువ్వు పైన తేలుతూ ఉంటుంది. అందులో ఘృతైర్యుతం, ఆవు నీతిని కలపాలి. లోకంలో మూడింటిని అమృతంతో సమానంగా చెప్తారు. ఘృతం పిబీత్ అంటుంది అందుకే వేదం. ఆవు నెయ్యి అమృతంతో సమానం. రెండు మంచినీళ్లు, మంచినీళ్లు అమృతంతో సమానం.